ఐశ్వర్యకి ఆకాష్తో విడాకులిప్పించి వేరే పెళ్లి చేయాలని పన్నాగాలు పన్నుతుంది పద్మావతి. అలా అయితే ఓకే, ఈ రోజు నుండి ఐషుకి మంచి సంబంధం చూడడం స్టార్ట్ చేస్తాను అని హ్యాపీగా శకుంతలతో అంది పద్మావతి. అప్పుడే పద్మావతి అని చంద్రకాంత్ గట్టిగా అరవడంతో అందరూ షాక్ అయ్యారు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఇద్దరిని అనుమానంగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్. పద్మావతి శకుంతల ఒకరి ముఖం ఒకరు చూసుకుని చంద్రకాంత్ ఏమీ వినలేదని రిలాక్స్ అయ్యారు. కానీ అక్కడుంటే ప్రశ్నలతో చంపుతాడని భయపడింది పద్మావతి. నథింగ్ చందు, జస్ట్ నార్మల్ టాక్. మావి ఆడవాళ్ళ మాటలు, చీరల గురించి నగల గురించి అని అనేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పద్మావతి. దీనికేమైంది, వింతగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ పద్మావతి వెళ్లిన వైపే చూస్తుండిపోయాడు చంద్రకాంత్. చంద్రకాంత్ పద్మావతిని అనుమానంగా చూస్తుండటంతో అతన్ని డైవర్ట్ చేస్తూ అన్నయ్య అని పిలిచి మాటల్లో పెట్టింది శకుంతల. ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆమె కూడా జారుకుంది. చంద్రకాంత్ ఏమీ అడక్కపోవడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. మరోవైపు ఆకాష్ తన వైఫ్ ఐశ్వర్యాన్ని నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నాడు. ఐషు, వేకప్, నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అని ఆమెను కదుపుతూ లేపడానికి తంటాలు పడుతున్నాడు ఆకాష్. ఆమె నిద్రమత్తలో సన్నగా మూలుగుతూ ప్లీజ్ ఆకాష్, ఐ వాంట్ టు స్లీప్ అని ఫేస్ పిల్లోలో దాచేస్తూ చెప్పింది ఐశ్వర్య. లాస్ట్ అండ్ ఫైనల్ అన్నట్లు సర్ప్రైజ్ వద్దా అని సీరియస్గా అడిగాడు ఆకాష్. తర్వాత చూస్తా ఆకాష్, లేచేత లేదు అన్నట్లు చెప్పింది ఐశ్వర్య. ఓకే ఫైన్, నువ్విక్కడే ఈ డెవిల్ దగ్గరే ఉండు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి హాల్లోకి వచ్చేశాడు ఆకాష్. అతను వెళ్ళగానే ఎక్కడ తనని కాదని వెళ్తాడు అని టక్కున వాష్రూంలోకి దూరింది ఐశ్వర్య. 10 minutesలో రెడీ అయ్యి వచ్చి ఆకాష్ ఎదురుగా నిల్చుంది ఐశ్వర్య. ఆకాష్ వెళ్దామా అని కళ్ళు పైకి ఎగిరేసి అడిగింది ఐశ్వర్య. తీరిగ్గా పేపర్ చదువుతున్న ఆకాష్ ఎక్కడికి అని అడిగాడు. అది సర్ప్రైజ్ అన్నావు కదా గారంగా అడుగుతూ ఆకాష్ పక్కన కూర్చుంది ఐశ్వర్య. నీకు నిద్ర వస్తుంది కదా, వెళ్ళి బజ్జో, ఏం పర్లేదు అని కూల్గా అన్నాడు ఆకాష్. అది అప్పుడు, ఇప్పుడు కాదు అని బొంగుమూతతో చెప్పింది ఐశ్వర్య. సో క్యూట్ బేబీ అని ఐశ్వర్య బుగ్గలు లాగేసి లేచాడు ఆకాష్. సరిపద, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు అని ముందుకు కదిలారు. ఇంతలో పానకంలో పొడుకలా అక్కడికొచ్చింది స్వీటీ. ఆకాష్, నేను స్వీటీకి చెప్పేసి వస్తాను అని చెప్పేలోగా తను రావడం చూసి షాక్ అయింది ఐశ్వర్య. హే లవ్ బర్డ్స్, ఎక్కడికెళ్తున్నారు అంటూ వచ్చింది స్వీటీ. ఆమె వచ్చిన వెంటనే తన హెయిర్ రబ్ చేసుకుని షర్ట్ కఫ్ తీసేస్తూ సోఫాలో కూర్చున్నాడు ఆకాష్. ఆకాష్ ఓవర్ యాక్షన్ ని వియర్డ్ గా చూశారు ఐశ్వర్య స్వీటీలో. వాట్ హ్యాపెండ్ అని అయోమయంగా అడిగింది ఐశ్వర్య. ఎక్కడికైనా బయలుదేరే ముందు నల్ల పిల్లి వస్తే అపశకనం అంట, ఎక్కడో విన్నాను అని అమాయకంగా ఫేస్ పెట్టన్నాడు ఆకాష్. ఆకాష్ అన్నది అర్థమవ్వక ఐశ్వర్య డౌట్ గా చూసింది. స్వీటీ మాత్రం తట్టుకోలేక ఆకాష్ మీద చిర్రుబుర్రులాడింది. అంటే ఏంటి, నేను నల్లపిల్లననా అని పక్కనున్న కుషన్ తీసి ఆకాష్ మీదకు విసిరేసింది స్వీటీ. ఆకాష్ కుషన్ క్యాచ్ పట్టుకుని ఇది మరీ బాగుంది, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట నీలాగా అని వెటకరంగా అన్నాడు ఆకాష్. అప్పటికి ఐశ్వర్య బుర్రలో బల్బు వెలిగి పక్కన నవ్వేసింది. ఇద్దరూ కలిసి తనని ఆడుకుంటున్నారని స్వీటీ ఆవేశంగా చూసింది. ఐశ్వర్య ఇంకా నవ్వడం చూసి ఉసి రాక్షసి, నువ్వెందుకు నవ్వుతున్నావే అని అడిగింది స్వీటీ. ఏ దెయ్యం, నేనేమన్నానే అన్నది ఆకాష్, అనిపించుకున్నది నువ్వు, మధ్యలో నేనేం చేశాను అని స్వీటీ దెబ్బలు తప్పించుకుంటూ అన్నది ఐశ్వర్య. అదంతే, నువ్వెందుకు నవ్వేవసలు అని ఆకాష్ మీద ఫ్రస్ట్రేషన్ అంతా ఐశ్వర్య మీద చూపించింది స్వీటీ. అత్త కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తుందే అన్నదంట వెనకాలెప్పుడో, అది నీలాంటిది అయి ఉంటుంది అని స్వీటీని వెక్కిరిస్తూ బయటికి తుర్రుమంది ఐశ్వర్య. ఐశ్వర్య వెనక్కి పరిగెత్తేదల్లా ఆకాష్ పిలవడంతో ఆగిపోయింది స్వీటీ. డెవిల్, ప్రతిసారి దూకుడు మంచిది కాదు, ఏం చేసినా ఆలోచించి చెయ్యి, ఈ మధ్య నీ దూకుడు మరీ ఎక్కువగా ఉంది అని కూల్గా చెప్పి వెళ్లాడు ఆకాష్. అతను చెప్పింది విని ఆలోచనల్లో పడింది. ఆకాష్ చెప్పింది అర్థం చేసుకునేలోగా అతను బయటకు వెళ్లడంతో అతని వెనకాలే పరిగెడుతూ వెళ్లి, బాబూ నువ్వు కాదు నేను చెప్పాలి, ఐషు జాగ్రత్త, దాని మీద చిన్న గీత పడినా నా దగ్గరికి తెచ్చేసుకుంటాను, సో బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పింది స్వీటీ. నువ్వు చెప్పావని కాదు కానీ తనే నా లైఫ్, కాబట్టి కేర్ఫుల్ గా చూసుకుంటాను, యూ డోంట్ వరీ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్. లిఫ్ట్ బయట వెయిట్ చేస్తున్న ఐశ్వర్య, స్వీటీని కూడా మనతో తీసుకెళ్దామా అని అడిగింది. నో ఐషు, ఇక్కడే ఉంటారు కదా, మీకు కావలసినప్పుడు మీట్ అవ్వండి,
అని నిర్మోహమాటంగా వద్దని చెప్పాడు ఆకాష్. ఓకే, బట్ ఐ మిస్ యూ స్వీటీ అని బాధగా అంది ఐశ్వర్య. ఆకాష్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఓ రియల్లీ అని కూల్గా అన్నాడు. నేను ఇంత ఎమోషనల్గా చెప్తుంటే నీకు ఫన్నీగా ఉందా అని ఆకాష్ని ఒకటి పీకి లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో లోపలికి వెళ్ళింది ఐశ్వర్య. చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా ఆమెని ఐస్ చేస్తూ అన్నాడు ఆకాష్. సో వేకు, ఐఎమ్ సో సీరియస్ అని కోపంగా ముఖం పక్కకు తిప్పేసి అంది. ఓకే బాబా ఓకే, నేను కూడా సీరియసే అని మరో పక్క ముఖం తిప్పేశాడు ఆకాష్. లిఫ్ట్లో ఎవరూ లేకపోవడంతో ఆకాష్ అని పిలిచి దగ్గరగా జరిగింది ఐశ్వర్య. ఆ పిలుపుకి ఇట్టే కరిగిపోయాడు ఆకాష్. 2 సెకండ్స్ కూడా నాతో మాట్లాడకుండా ఉండలేవు కదా అని ఐశ్వర్యాని తన గుండెల్లో పొదవుకుంటూ అన్నాడు ఆకాష్. యు ఆర్ మై లవ్లీ హస్బెండ్ కదా, అందుకే అంటూ ఆకాష్ హార్ట్ పై కిస్ చేసింది ఐశ్వర్య. ఐశ్వర్యాని వెనక్కి తిప్పి హగ్ చేసుకుంటూ నువ్వెలాంటి జర్కులు ఇయ్యకే బాబు, నా హార్ట్ స్కిప్ అయిపోతుంది అని ప్రేమగా చెప్పాడు ఆకాష్. దట్ ఈజ్ మైన్ ఓన్లీ అని అలాగే వెనక్కి ఆకాష్ గుండెలపై వాలిపోయింది ఐశ్వర్య. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో ఐశ్వర్య భుజం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకెళ్లాడు ఆకాష్. అప్పటికే అపార్ట్మెంట్ సెలార్లో ఆకాష్ కోసం జాగ్వర్ కార్లో వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్. ఆకాష్, క్యాబ్ బుక్ చేసావా అని ఆకాష్ నుండి దూరం జరుగుతూ అడిగింది ఐశ్వర్య. ఇప్పటి నుండి నా టైం, నేను చెప్పే వరకు నువ్వు ఏమీ అడగద్దు అని ఐశ్వర్య నోస్ ట్యాప్ చేస్తూ అన్నాడు ఆకాష్. ఓకే అని ఆకాష్ వెంట కదిలింది ఐశ్వర్య. కార్ డోర్ ఓపెన్ చేసి గెట్ ఇన్ అన్న ఆకాష్ని, ఆ కార్ని ఆశ్చర్యంగా చూసింది ఐశ్వర్య. కళ్ళతోనే ఎక్కమన్నట్లుగా సైగ చేసిన ఆకాష్ని ఏమీ అడగలేక సైలెంట్ గా కార్లో కూర్చుంది ఐశ్వర్య. ఆకాష్ కూడా కార్లో కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. మదిలో వేల ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి. అవి ఆకాష్ని అడిగినా చెప్పడు కాబట్టి ఎలా తెలుసుకోవాలి అన్న ఆలోచనల్లో పడింది ఐశ్వర్య. 40 మినిట్స్ తర్వాత పవిత్ర మ్యాన్షన్ మెయిన్ గేట్ దాటుతున్న కారులో నుండి దూరంగా కనిపిస్తున్న పవిత్ర మ్యాన్షన్ ని అబ్బురంగా చూసింది ఐశ్వర్య. ఆకాష్, ఇది నిజమేనా అని హ్యాపీగా అడిగింది ఐశ్వర్య. తన కళ్ళల్లో సంతోషం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. నీ సంతోషం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తప్పలేదు ఐషు అని తనలో తానే అనుకుంటూ ఐశ్వర్యని ప్రేమగా చూశాడు ఆకాష్. కార్ పవిత్ర మ్యాన్షన్ మెయిన్ డోర్ ముందున్న పోర్టికోలో ఆగింది. సెక్యూరిటీ గార్డ్స్ ఫాస్ట్ గా వచ్చి కార్ డోర్స్ ఓపెన్ చేశారు. ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆకాష్ కార్ దిగి తను దిగిన వైపు నుంచి ఐశ్వర్యకి చేయి అందించాడు. ఐశ్వర్య షాక్ తో కూడిన హ్యాపీనెస్ తో ఆకాష్ చేయి అందుకుని కార్ దిగింది. ఆ మూమెంట్ లో ఐశ్వర్యకి తనకి తానే ఒక ప్రిన్సెస్ లా అనిపించింది. ఒక బొమ్మలా ఆకాష్ చేయి పట్టుకుని అతని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది ఐశ్వర్య. ఆకాష్ ఐశ్వర్య చేతిని పట్టుకుని మెయిన్ డోర్ లోపల అడుగు పెడుతుండగానే ఆగండి బాబు అంటూ అక్కడికొచ్చింది పని మనిషి రంగమ్మ. ఏమైంది అన్నట్లుగా చూస్తున్న ఆకాష్ ఐశ్వర్యాలకి దిష్టి తీసి ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు అని ఆప్యాయంగా అంది రంగమ్మ. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.